సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రైతు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య పంటలు, ఆయిల్ ఫామ్, వ్యవసాయంలో కొత్త విధానాలపై అవగాహన కల్పిస్తారు. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు 10,000 మంది రైతులు బస్సుల్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, వ్యవసాయ కంపెనీల ప్రతినిధులు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ విభాగాల నుంచి నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 134 స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు సమాచారం అందిస్తారు. ప్రతి అరగంటకు వర్క్షాపులు నిర్వహిస్తారు. రైతుల కోసం భోజనం, ఇతర సౌకర్యాలు కూడా సిద్ధం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 6th, 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు.